మైనంపల్లి కృషి లేదా మొదటిసారి గెలిచినప్పుడు సిటీ ప్రెసిడెంట్ అయినే కదా? బీఆర్ఎస్ కృషి, మైనంపల్లిది ఏం లేదా? టీఆర్ఎస్ కృషి, కేసీఆర్ కృషి, కేటీఆర్ గారి కృషితోటి వీరి నాయకత్వంలో నీకు అవకాశాలు దొరికినాయి. ఎప్పుడైతే 2014 పూర్వం ఒకసారి ఎమ్మెల్యే కావచ్చు మైనంపల్లి గారు, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కాదు, ఒకసారి ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్యే కావచ్చు. కానీ 2014 తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఢిల్లీకి వెళ్ళావు, భారతీయ జనతా పార్టీ కండ కప్పుకున్నావు. చంద్రబాబు నాయుడు మీరు చూసిరా? అరే ఆయన నేను చెప్పాను, ఆయన ఇంటర్వ్యూ చూడండి, మీరు ఆయన ఇంటర్వ్యూ చూడండి బ్రదర్. నువ్వు వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, భారతీయ జనతా పార్టీ కండ కప్పుకున్నావు, ఇది దత్తాత్రేయ గారి సమక్షంలో. ఢిల్లీకి వెళ్ళావు, చంద్రబాబు నాయుడు యొక్క ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో నువ్వు. చంద్రబాబు ఆలోచన ఎందుకు వచ్చిందన్న కాంగ్రెస్? చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎవరు అప్పుడు? చంద్రబాబు కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ఎవరు? అది మొన్నుండొచ్చు. నేను చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కాంగ్రెస్ ఎవరు? మైనంపల్లి హనుమంతరావు. చంద్రబాబు టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు మీద ధ్వజమెత్తిండు కదా. ఆయన చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తినప్పటికీ మళ్ళా కాంగ్రెస్ పార్టీతో ప్రయత్నాలు చేయడంలో చంద్రబాబు నాయుడు రహస్య ఒప్పందం లేదుగా. చంద్రబాబు చంద్రబాబు నాయుడు పాత్ర 2014 మన దగ్గర పోటీ చేసిరు కదా వాళ్ళు. చంద్రబాబు నాయుడు మన దగ్గర పోటీ చేసినాడు. ఆ క్రమంలోనే ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కాంగ్రెస్ కండ ఎట్ట కప్పుకున్నాడు అంటే చంద్రబాబు కాంగ్రెస్ ఎవరు ప్రయత్నాలు చేసిరు? వారే చేసిరు కదా. ఎవరు? 100% చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించండు మైనంపల్లి హనుమంతరావుకి. కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని ప్రయత్నంలో కండవ కప్పుకున్నట్టు నేను ఇవ్వాలి. నేను 100% ఇది ఆరోపణ కాదు, వాస్తవం. తదనంతరం అక్కడ టికెట్ 2 టికెట్ ఇవ్వాలనుకుంటే మన బీజేపీకి వచ్చినాడు. బీజేపీలో 2 టికెట్లు రాదన్నాడు. మళ్ళా ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చేలో 3 కండవాలు మార్చుకున్న చరిత్ర మైనంపల్లి హనుమంతరావు గారిది. ఆయన వచ్చి ఇవాళ అన్నా నా భవిష్యత్ అంతా ఆగమైపోయింది, ఇక నేను అటు కాంగ్రెస్ లో కాకుండా పోయినా, ఇటు బీజేపీలో కాకుండా పోయినా, ఇక నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారిని బతిలాడుకుంటే, కేసీఆర్ గారిని కాలు పట్టుకుంటే, నేను అనకూడదు కానీ కేసీఆర్ గారిని కాలు పట్టుకుంటే, కేటీఆర్ గారిని కాలు పట్టుకున్న సంఘటన మీరు అనేకం చూసినారు. మీరు ఇలా హరీష్ రావు గారిని బతిలాడితే, మెదక్ జిల్లా రాజకీయాల్లో నాకు అవకాశం ఏంటి అని చెప్పేసి బతిలాడితే, మెదక్లో అవకాశం లేదు, అక్కడ మా పద్మా దేవేంద్ర రెడ్డి గారు మాకు ఉన్నారు, ఉద్యమం నుంచి ఉన్నారని చెప్పేసి అంటే అప్పుడు మాల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినావు. మాల్కాజ్గిరి ఎంపీగా అవకాశం ఇచ్చినాం కదా. అవకాశం ఇస్తే తదనంతరం నువ్వేం చేసినావు? మళ్ళా నీకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినాం. తదనంతరం నీకు హైదరాబాద్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చినాం. ఇవన్నీ ఎవరు అవకాశాలు ఇచ్చినారు? బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్ట్రాంగ్ లేదే ఇచ్చిరానా? ఎవరు? మైనంపల్లి హనుమంతరావు స్ట్రాంగ్ బలమైన నాయకుడు అని ఇచ్చినారా, లేకపోతే ఉట్టికి ఇచ్చినారా? తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు సంఘాలు మైనంపల్లి బలంగా వ్యతిరేకంగా ఉన్నా కూడా, అన్నా నేను మారుతా, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, ఏదైనా నాకు ఏదైతే నేను చేసిన తప్పులకు ప్రాయచిత్తం కావాలంటే తెలంగాణతో మీతో పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి భిక్షాందేయి నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని అడిగితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక అవకాశాన్ని ఇస్తే అవకాశంతో నువ్వు రాజకీయాలు ఎదిగినావు, సంతోషం కాదనం. కానీ ఇవాళ నువ్వు మాట్లాడేటప్పుడు ఆకురౌడి లెక్క, లేకపోతే ఏది పడితే అది మాట్లాడితే చెల్తుంది లెక్క మాట్లాడితే కుదరదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మాట్లాడింది కానీ మరి ఏం మాట్లాడు? బండి సంజయ్ తిట్టలేదా అప్పుడు? బండి సంజయ్ కూడా మాట్లాడితే అర్థం పర్థమైన మాటలు మాట్లాడంటూ నేను ఇలా ఆలోచించి మాట్లాడాలంటున్నా. అంటే మీ పార్టీలో తిడితేనేమో ఓకే, నేను వేరే పార్టీల నుంచి తిడితే మీకు బాధ వస్తుంది అంతేనా? పొలిటికల్ డిబేట్ చేయి బ్రదర్ నరేష్. ఏదైనా ఉంటే పొలిటికల్ డిబేట్ చేయి, ఏదైనా ఉంటే సైద్ధాంతికమైన విమర్శ చేయి, లేకపోతే పొలిటికల్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు విమర్శించు. కానీ అరే తొరే ఏం మాటలవి? నీ ప్రెస్ మీట్ చూసి నువ్వు రాజకీయ విజ్ఞానం ఉందంటున్నావు కదా, అనుభవం ఉందంటున్నావు కదా, నేను పెద్ద లీడర్ అని మాట్లాడుతా ఉన్నావు కదా, మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి. కేవలం బాలరాజ్ యాదవ్, క్రిషాంక్, 2-3 యువ నాయకులు తప్పితే బీఆర్ఎస్ లో మాజీ మంత్రులు ఉన్నారు, తలపండిన మేధావులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఎవ్వరు మాట్లాడతలేరు. ఎందుకు? మైనంపల్లికి వ్యతిరేకంగా కౌంటర్ ఎవ్వలిస్తలేరు. ఒక్క మాజీ మంత్రి కూడా ఇయ్యలే. ఎందుకు? పెండలూరు రాయేస్తే ఏం చేస్తుంది? భయమా మైనంపల్లి అంటే? పెండలూరు రాయేస్తే ఏమైతుంది? ముఖాన పడుతుంది. ఎందుకు వచ్చింది అనుకుంటా. మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు వేస్తున్నారు కదా, సీనియర్లు ఎందుకు వేస్తలేరు? మనము ఒక పద్ధతిగా మాట్లాడతాడు, పద్ధతిగా మాట్లాడాలి. ఇప్పుడు దూదిమేట బాలయ్య యాదవ్ మాట్లాడాను. ఏం మాట్లాడినా నేను? కేటీఆర్ యొక్క చరిత్ర ఏందో చెప్పిన, కేటీఆర్ గారి యొక్క రాజకీయ ఆలోచన విధానం ఏందో చెప్పిన. దానికి మాట్లాడితే బెదిరింపులు, ఫోన్ కాల్ చేయడము, భయపెట్టడము, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడము, నీ ఇంటికి వస్తామన్నాడు, బండి బలపడతామన్నాడు. ఏం బ్రదర్ అది? ఏమన్నా ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఏదైనా అరాచక గుంపునేమన్నా సాతుందా? ఇటువంటిది ఏమన్నా రేవంత్ రెడ్డి ఇటువంటి మాట్లాడమని చెప్తా ఉన్నారా? నాకు అనిపించేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టినటువంటి
వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో కోదండరామిరెడ్డి తెచ్చిండు, ఆయనకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. అద్దంకి దయాకర్ తెచ్చిండు, ఆయనకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. బల్మూరు వెంకట తెచ్చిండు, ఆయనకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. ఆకునూరు మురళి తెచ్చిండు, ఆయనకు ఆ విద్యా కమిషన్ చైర్మన్ వచ్చింది. అదేవిధంగా అనేక మంది కేసీఆర్ గారిని, కేటీఆర్ కుటుంబాన్ని తిట్టినట్టయితే మాకు పదవులు వస్తాయనే ఆలోచన విధానమైన కాంగ్రెస్ పార్టీలో ఉందేమో నాకు తెలిసి. అంటే ఇది ఒక రోడ్ మ్యాప్ అయిపోయింది. రెడ్ కార్పెట్ అన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీని తిడితే కాంగ్రెస్లో పదవులు వస్తాయి, రేవంత్ రెడ్డికి దారి రెడ్ కార్పెట్ పడుతుంది ఆలోచన విధానం మీకు ఏమైనా ఉంటే ఆ విధానంగా పోతురేమో. కానీ ఇక నేనేమంటే ఒక ఆలోచన విధానం ఉన్న వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేది నాకున్న భావన. ఓకే, బీఆర్ఎస్ లో కూడా ఇదే వైఖరి ఉంటుంది కదా. బల్క సుమన్ లాంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు రేవంత్ రెడ్డిని కానీ ప్రత్యర్థ పార్టీలను కానీ. కుక్క కాటుకు సంస్కృతి అది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మేము ఎప్పుడు కూడా మా నాయకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ గారిని ఎప్పుడు కూడా ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఎప్పుడు చెప్పలే. కానీ చెప్పకపోయినా కానీ మీరు ఇంగితాన్ని మర్చినప్పుడు, మీరు సంస్కారాన్ని మర్చినప్పుడు మేము కూడా సంస్కారాన్ని మర్చి. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ దగ్గర నుంచే నేర్చుకున్నాం ఇది ఈ సంస్కృతి. అంతకుముందు రేవంత్ రెడ్డి భాష ఇట్లా లేదా టీడీపీలో ఉన్నప్పుడు ఆ ఎండింగ్ లో వచ్చింది కేసీఆర్ మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడను అని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పిండు. ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా భాష గురించి మాట్లాడితే అర్థం పడదండి. కేసీఆర్ మాకు ఇన్స్పిరేషన్ అని చెప్తుండు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఎవరు దూషించి తీయండి, అనేక మంది తెలంగాణ ఉద్యమ సమయంలో బిర్యానీ పెద్ద బిర్యానీ లేకుంటుంది అన్నాడు. లంకల పుట్టినోళ్ళంతా రాక్షసులు అన్నాం, లంకల పుట్టినోళ్ళంతా రాక్షసులు అన్నాం. ఏ కారణం అన్నారు? తెలంగాణ బిర్యానీకి ఆంధ్ర ప్రాంతంలో తయారు బిర్యానీ మధ్య ఉన్నటువంటి తేడా అని చెప్పినారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే వ్యతిరేకంగా ఎవరిస్తా ఉన్నారో ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణకు వ్యతిరేకంగానే ప్రవర్తించారు. ప్రజలు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, ఎవరైతే మీడియా రంగం అంతా కూడా వ్యతిరేకంగా పనిచేసింది కదా. కాబట్టి ఆ విధంగా ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన భాష తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక వ్యక్తిలో ఒక ఆలోచన విధానం బట్టి మాట్లాడలేదు. ప్రధానంగా ఇవాళ నేనంటా ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలేంది మీరు వింటలేదా? ఇవాళ కనుగుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, పొట్టపేగులు వీకి మెడలు వేసుకుంటా, సన్నాసి దద్దమ్మ, అది కూడా మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? రవీంద్ర భారత్ లో టీచర్లకు సంబంధించినటువంటి అంశం రోజు మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటా టీచర్ ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఏదైతే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ, ఉద్యోగుల నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 2-3 అంశాలు స్పష్టంగా ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు ఏమవుతుందో ఇటువంటి వాళ్ళను ఎవరైతే కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ ఫ్యామిలీ పైన, హరీష్ రావు పైన మాట్లాడేటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు మాట్లాడిన ఎంకరేజ్ చేస్తున్న కనపడతా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఆవు చేలో మేస్తున్నప్పుడు దూడే గట్టు మీద మేయదు కదా. ఆవు చేలో మేస్తున్నప్పుడు దూడే గట్టు మీద మేయదు డెఫినెట్ గా. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించిన వీళ్ళందరూ అట్నే మాట్లాడతారు. కాబట్టి ఇవాళ ఏదో మైనంపల్లి గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి మెప్పు కోసమే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటారు చూడండి, మీరు ప్రజలు ఎంత ఈసరించుకుంటారో చూడండి. మీరు మైనంపల్లికి అవసరమా రేవంత్ రెడ్డి మెప్పు అవసరమా? మైనంపల్లి హనుమంతరావు పదవి లేదు కదా. మల్కాజిగిరిలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఒక డిబేట్ చేసినాడు. ఎవరు రౌడీలకు ఎవరైతే రౌడీలు అంటే ఏమంటారు బ్రదర్? ఇప్పుడు ఒక డిబేట్ చేసినప్పుడు డిబేట్ చెయ్యి, అభివృద్ధి మీద మాట్లాడినప్పుడు అభివృద్ధి నువ్వేం చేసినావు చెప్పు. ఇవాళ మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏం చేసినా చెప్తాడు, నువ్వేం చేసినా చెప్పుడు. ఇవాళ నువ్వు 50,000 ఓట్లతో ఓడిపోయి మల్కాజిగిరిలా ఇంకా నేను హీరోని సూర్యుని మాట్లాడితే ఎట్లా? 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినా నువ్వు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా నేను వీరుని సూర్యుని అని? మరి 5 సార్లు ఓడిపోకుండా గెలుస్తున్న వారిని ఏమంటారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.